ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంపై ఫోకస్ పెట్టింది. ప్రశాంతమైన వాతావరణానికి, ప్రకృతి అందాలకు నెలవైన రాజమండ్రిని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా మార్చేందుకు కంకణం కట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును కూడా చేపట్టింది. అదే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్. 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా 8,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసలేంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్? రాజమండ్రిలో ఏం జరుగుతోంది? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాజమండ్రిలోని గోదావరి తీరానికి పుష్కర్ ఘాట్ అనేది ఒక ఐకాన్ గా మారిపోయింది. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమమైనా పుష్కర్ ఘాట్ లోనే జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసి టూరిస్ట్ ప్లేస్ గా మారిస్తే ప్రజలకు ఆనందంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అందుకే ఈ ప్రాంతాలను డెవలప్ చేయాలని ప్రభుత్వం భావించింది. దీంట్లో భాగంగానే చారిత్రక నగరం రాజమండ్రిలోని ప్రాంతాలకు పర్యాటక శోభను తీసుకొచ్చి ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు అఖండ గోదావరి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. మొత్తం 95 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయబోతున్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రాజమండ్రి పుష్కర్ ఘాట్ను శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చనున్నారు. రాజమండ్రిలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక హ్యావ్లాక్ వంతెనను మళ్లీ నిర్మిస్తారు. దీన్ని ఒక మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దుతారు. అలాగే చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా దీన్ని మార్చేస్తారు. 2.7 కిలోమీటర్ల పొడవైన వంతెనపై 8 మీటర్ల విస్తీర్ణంలో 57 స్పాన్లున్నాయి. వీటిలో 18 స్పాన్లను అభివృద్ధి చేస్తారు. హ్యావ్లాక్ వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ బ్రిడ్జిలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హార్ట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, రైల్ మ్యూజియం, అక్వేరియం టన్నెల్ను ఏర్పాటు చేస్తారు. అలాగే 100 మీటర్ల గేమింగ్ జోన్లో ఆకర్షణీయమైన జలపాతాలు, వాటర్ స్ప్రేలు, నీటి మీద తేలుతూ ప్రయాణించేలా కొత్త రకమైన క్యాస్కేడింగ్ ఫౌంటైన్ డిజైన్లు, లైట్ అండ్ సౌండ్ షోలు ఏర్పాటు చేస్తారు. ట్రెజర్ హంట్స్, వీడియో గేమ్లు, ఇంటరాక్టివ్ ఫన్ వంటి కార్యక్రమాలతో అన్ని వయసుల వాళ్లు ఆనందంగా గడిపేలా ఏర్పాటు చేయబోతున్నారు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపేలా, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా దీన్ని తీర్చిదిద్దుతారు. అలాగే స్పేస్ థీమ్ తో ప్లానటోరియం ఏర్పాటు చేస్తారు. భారతదేశపు అతిపెద్ద నర్సరీలలో ఒకటైన కడియం నర్సరీకి గోదావరి నది వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. అరుదైన మొక్కలు దొరికే ప్రదేశంగా, పూల తోటలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీకి అందమైన ముఖద్వారం, అంతర్గత రోడ్లు, అదనపు హంగులు జోడించి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే హ్యాంగింగ్ గార్డెన్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో బొటానికల్ నైపుణ్యాలతో పాటు ఉద్యానవన పెంపకం గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. భారతదేశంలో 2వ పొడవైన నదిగా పేరుగాంచడంతో పాటు రాజమండ్రికి జీవనాడి అయిన గోదావరి కాలువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే నిడదవోలు మండలంలో సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందిన అనేక ప్రాంతాలను కలిపేలా 20 కిలోమీటర్ల పొడవైన సమిశ్రగూడెం గోదావరి కాలువను అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పునరాభివృద్ధి చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా 3 మైళ్ల మేర సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రోత్సాహంతో స్థానికంగా ఆర్థిక వృద్ధి జరిగే అవకాశం ఉంది. ఈ టూరిజం ప్లాన్ తో దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా 8,000 ఉద్యోగాలను సృష్టించేలా ఈ ప్లాన్ రాబోతుంది. మొత్తంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ గోదావరి తీర ప్రాంతాల రూపురేఖలు మార్చబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.